ఫ్రెండ్స్, యేసుప్రభు ఎలా జన్మించారో మీకు తెలుసా? మనం కాలాన్ని 2 విధాలుగా విభజిస్తాం. యేసుప్రభు పుట్టకముందు క్రీస్తు పూర్వం, అలాగే పుట్టిన తర్వాత క్రీస్తు శకం అని పిలుస్తాము. పూర్వం 2000 సంవత్సరాల ముందు అంటే మన యేసుప్రభు పుట్టకముందు అప్పట్లో ప్రపంచంలో ఉన్న ఇజ్రాయెల్‌ని రోమా అనే రాజులు పరిపాలించేవారు. వాళ్ళ పరిపాలనలో ఎక్కువగా టాక్స్ వేయడం, అలాగే నిరంతర యుద్ధం మరియు రాజకీయ అవినీతులతో ప్రజల్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేవారు. దీంతో ప్రజలు ఎప్పటికైనా దేవుడు వచ్చి కాపాడతారని ఆశతో బతికేవారు. దీంతో ఒకరోజు ప్రజలకి దేవదూత కనిపించి ఇంకొక 400 సంవత్సరాల్లో యెహోవా బిడ్డైన యేసు ప్రభు జన్మిస్తారని, ఆ తర్వాత ఈ ఇజ్రాయెల్‌ని మొత్తం పరిపాలిస్తారని, అలాగే ప్రపంచాన్ని మారుస్తారని ప్రజలకి చెప్తారు. అది అలా ఉండగా 400 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్‌గా పిలుచుకుంటున్న ఇజ్రాయిల్‌లో నజిత్ అనే పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలో మరియమ్మ అనే ఒక కన్యరాలు ఉంటారు. ఆమె ఎంతో పరిశుద్ధురాలు. అలాగే ఆమె దేవుడి వద్ద భక్తి కలిగిన స్త్రీ మరియు దయ కలిగిన హృదయురాలు. అలాగే ఆమె చాలా నిజాయితీరాలు. దీంతో ఆ నిజాయితీ చూసి వాళ్ళ ఇంటిగాల వాళ్ళు మరియు వాళ్ళ చుట్టుపక్కల వారు ఆమెను చూసి గర్వపడి ఇష్టపడేవారు. ఆమెకు కొన్ని రోజుల్లో వివాహం నిశ్చయించారు. ఆ అబ్బాయి పేరు వచ్చేసి యోసేపు. యోసేపు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా నిజాయితీపరుడు. ఒకరోజు మరియమ్మ ప్రార్థన ముగించుకుని పడుకుంటుండగా ఆమె కల్లోకి ఒక దేవదూత వచ్చి, "నీకు పరిశుద్ధ ఆత్మ ప్రసాదం దొరుకుతుంది. ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు. ఆయనే యేసు ప్రభు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కష్టాల్లోంచి కాపాడతారు మరియు అలాగే పాపాలు చెయ్యకుండా కాపాడతారని" ఆమె మరియమ్మకి చెప్తుంది. దీంతో మరియమ్మ ఎంతో ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒక పెళ్లవ్వలేని స్త్రీ గర్భవతి అవ్విందంటే ప్రజలు మరియు మొత్తం అందరూ ఆమెను అవమానిస్తారని, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు దగ్గరికి తీసుకోరని ఆలోచిస్తుంది. కానీ ఆమెకి దేవుడు పుడుతున్నాడని ఈ పనికి ఒప్పుకుంటుంది. దీంతో కల మాయమవ్వగానే పరిశుద్ధ ఆత్మ అయిన యేసు ప్రభు ఆమె గర్భంలోకి వస్తారు. అది అలా ఉండగా మొత్తం వాళ్ళ కుటుంబానికి మరియు ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. దీంతో మరియమ్మను అందరూ నిందిస్తారు. యోసేపు పెళ్లి చేసుకోకుండా ఆమెను వదిలేద్దామని అనుకుంటారు. ఒకరోజు యోసేపు పడుకోగానే దేవదూత కల్లోకి వచ్చి, "యోసేపు, నువ్వు చింతించకు. ఎందుకంటే ఆమె కడుపులో ఉంది ఒక పరిశుద్ధాత్మ అయిన ఒక పిల్లవాడు. ఆయనే ఈ భూప్రపంచాన్ని పరిపాలిస్తాడంటూ ఆయనకి ధైర్యం చెప్తుంది. దీంతో యోసేపు ఒప్పుకుని మరియమ్మని పెళ్లి చేసుకుంటాడు. అది అలా ఉండగా ఒకరోజు రోమన్ రాజు ఒక నోటీసుని జారీ చేస్తారు. ఎవరు ఎక్కడ ఉన్నా వాళ్ళ సొంత ఊరుకు వచ్చి వాళ్ళ పేర్లు రాయాలని, ఎందుకంటే వాళ్ళు ఎంతమందున్నారో చూసి వాళ్ళకి తగిన టాక్స్ ఏస్తామని చెప్పి నోటీస్ జారీ చేస్తాడు. దీంతో మరియమ్మ మరియు యోసేపు వాళ్ళ ఊరైన బెత్లెహేమ్ వెళ్తారు. బెత్లెహేమ్‌లో వాళ్ళు ఉండడానికి ఎక్కడా సత్రాలు దొరకవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు. దీంతో వాళ్ళ దగ్గరలో ఉన్న పశువుల పాకలో వాళ్ళు ఉంటారు. దీంతో మరియమ్మకి నొప్పులు మొదలవుతాయి. ఆ నొప్పులలో ఎవరు సహాయం చెయ్యకుండా యేసుప్రభు పుడతారు. దీంతో ఆ మరియమ్మ మరియు యోసేపు ఆనందానికి హద్దులు ఉండవు అని కొన్ని కథనాల్లో ఉంది. ఈ వీడియో ఎటువంటి మతం మరియు కులం ఉద్దేశించి చేసింది కాదు. ఈ వీడియో అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పడానికి మరియు అందరూ ఒకటే అని చెప్పడానికి చేసింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈఎన్ ఫాట్స్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయాలి మరి.